హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ మినపగారెలు. మినపగారెలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ మినపప్పు 4-5 గంటల సేపు నానబెట్టుకొని పొట్టుపోయే విధంగా శుభ్రంగా కడిగి పప్పుని గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో రుచికి సరిపడా ఉప్పు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసి పప్పుని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పప్పుని గిన్నెలోకి తీసుకొని చేతిలో గాని అరిటాకు గాని నీళ్లు రాసుకొని రౌండ్ షేప్లో గారి చేసుకొని మధ్యలో హోల్ పెట్టి వేడివేడిగా కాగుతున్న నూనెలో గారెలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా కళాయిలో ఎన్ని గారెలు పడతాయో చూసుకొని అన్ని గారెలు వేసుకొని గారెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఆంధ్రాలో మినపగారెలు ఎక్కువగా పండగలకి, శుభకార్యాలు జరిగినప్పుడు చేస్తూ ఉంటారు. గారెలు రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వేగిన తరువాత తీసేసుకోవాలి. ఇలా పెద్ద పెద్దవిగా వేసే గారెల్ని చేతగారెలు అంటారు. గారెలు ఇలా పెద్దవే కాకుండా చిన్న గారెలు కూడా వేసుకోవచ్చు. వీటిని హోటల్ స్టైల్ గారెలు అంటారు. గారెలు రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వేగిన తరువాత తీసేసుకోవాలి. ఇలా చాలా సులభంగా మినపగారెలు తయారు చేసుకోవచ్చు. పిండిని గ్రైండర్లో రుబ్బుకోవడం వల్ల గారెలు సాఫ్ట్గా ఆయిల్ పీల్చకుండా వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.